హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GuruTechInTelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రెడ్మీ 9 పవర్ ఒక అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు బాక్స్ మీద చూస్తే చూడండి, పైన మీకు రెడ్మీ 9 పవర్ అని మోడల్ అయితే మెన్షన్ చేశారు. మెయిన్గా హైలైట్ ఫీచర్స్ అయితే వీళ్ళు 2 అయితే పైన ఇచ్చేసారు చూడండి, 48 MP అండ్ 6000 mAh. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి రెడ్మీ 9 పవర్స్ నీకు ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ గ్రీన్ కలర్ మొబైల్. ఇది 4GB 64GB వేరియంట్. మొత్తం దీంతో 2 వేరియంట్స్ వస్తాయి, 4GB 64 అండ్ 4GB 128GB వేరియంట్ వస్తాయి. ఇది మొత్తం 4 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేది వచ్చేసి ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్. మిగిలినది కాకుండా మీకు ఇంకా 3 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దాంతో వచ్చేసి బ్లెజింగ్ బ్లూ అండ్ ఫెయిరీ రెడ్ అండ్ మైటీ బ్లాక్ కలర్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి 4 కలర్స్ వేరియంట్ కాబట్టి మీకు పైన వచ్చేసరికి 48 MP క్వాడ్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ అని ఇచ్చేసారు చూడండి. ఫుల్ హెచ్డి డిస్ప్లే విత్ డాట్ నాచ్ డిస్ప్లే అని ఇచ్చారు. క్వాడ్కామ్ స్నాప్డ్రాగన్ 6662 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అమెజాన్ రిపబ్లిక్ సేల్స్లో అయితే నేను ఈ మొబైల్ అయితే కొన్నాను. ఇది వచ్చేసి మీకు బాక్స్ మీద 14,000 MRP ఉంటుంది, బట్ ఇది వచ్చేసి 10,999 అవుతుంది. నేను ఇది 2,000 క్యాష్ బ్యాక్ అయితే కొన్నాను. 1,000 రూపీస్ అమెజాన్ పే వ్యాలెట్ అండ్ 1,000 రూపీస్ SBI 1100 SBI క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది. మొత్తం ఇది నాకు 8,800కి అయితే ఈ మొబైల్ అయితే నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. మీకు చార్జర్ అండ్ అడాప్టర్ చూడండి. అడాప్టర్ చూడండి, ఇది 21 వాట్స్ అడాప్టర్ అయితే వీళ్ళు బాక్స్లో డైరెక్ట్ ప్రొవైడ్ చేశారు. ఇంకా కేబుల్ వచ్చేసి Type-C కేబుల్. ఇప్పుడు ఇది పక్కన పెడదాం, ఇంకేం వచ్చినాయో చూద్దాం. మీకు దీంతో వచ్చేసరికి తీస్తే మీకు ఇక్కడ సిమ్ ఎగ్జిటర్ టూల్ అయితే ఉంది చూడండి. సిమ్ ఎగ్జిటర్ టూల్ ఉంది. నెక్స్ట్ వీళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు బాక్స్లోనే. ఇప్పుడు కేస్ అయితే ఓపెన్ చేస్తారు చూడండి, రబ్బర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మొబైల్ అయితే తీద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది రెడ్మీ 9 పవర్ ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్ మొబైల్ అయితే ఇది. మీకు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇది రఫ్ సర్ఫేస్ ఇచ్చారు. రెడ్ ఎంఐ లోగో ఇచ్చారు. మీకు ఇటు సైడ్ ఇంకా 4 కెమెరా సెటప్ అయితే, క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. మీకు షైనింగ్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా వీళ్ళు షైనింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈసారి షైనింగ్ డిజైన్ తీసుకొని వచ్చారు. మీరు మొత్తం లైటింగ్లో పెడితే మొబైల్ అంతా చూడండి షైనింగ్ కలర్ అయితే కనబడుతుంది. మీకు ఇక్కడ వచ్చేసి 4 కెమెరా సెటప్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ 3 కెమెరా అండ్ LED ఫ్లాష్ లైట్ అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు. దీనిపైన 48 MP అండ్ సూపర్ క్వాడ్ కెమెరా అయితే ఈ కెమెరా గ్లాస్ మీద అయితే మెన్షన్ అయితే చేశారు. మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్ సింగిల్ కెమెరా అండ్ పైన వచ్చేసి మీకు ఇయర్ స్పీకర్ అయితే ఉంటుంది. పైన ఇయర్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకా పై సైడ్కి వచ్చేసరికి మీకు 3.5mm ఆడియో జాక్ అండ్ సెకండరీ మైక్ అండ్ సెకండ్ స్పీకర్ అయితే ఉంది. మీకు బాటమ్ సైడ్కి వచ్చేసరికి మీకు ప్రైమరీ స్పీకర్ అండ్ మైక్ అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే కింద ఇచ్చేసారు. మీకు ఇటు సైడ్ వచ్చేసరికి మీకు సైడ్ పవర్ బటన్, ఇది పవర్ బటన్ ప్లస్ సైడ్ ఫింగర్ ప్రింట్ బటన్ బోత్ అయితే ఇదే. మీకు ఫింగర్ ప్రింట్ సైడ్ అయితే తీసుకొని వచ్చారు. మీకు పైన వచ్చేసి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్ అయితే ఉంది. ఇటు సైడ్కి వచ్చేసరికి మీకు సిమ్ ఎగ్జిటర్ అయితే ఉంది. సిమ్ ఎగ్జిటర్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది సిమ్స్ 2 ఏమేమి ఇచ్చారో అయితే చూద్దాం. ఇది వచ్చేసి మీకు 2 సిమ్స్ ప్లస్ 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. మీకు మొత్తం 3-in-1 సిమ్ స్లాట్ అయితే ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. మీరు 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ గ్లాస్ వచ్చేసి గొరిల్లా 3 గ్లాస్ అయితే యూజ్ చేశారు. మీకు చుట్టూ మొత్తం బ్యాక్ ప్యానల్ అండ్ మీకు ఈ సైడ్ ప్యానల్ మొత్తం వచ్చేసి మీకు ప్లాస్టిక్తో అయితే వీళ్ళు డిజైన్ అయితే ఇచ్చారు. మొత్తం ప్లాస్టిక్ డిజైన్ అయితే చేశారు. సో మీకు ఇది వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 198 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. ప్లస్ మీకు 6.53 inches అయితే ఉంటుంది. ఇది మొత్తం మీకు వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ హ్యాండ్లో పట్టుకొని కూడా మీకు గ్రిప్ అయితే బాగుంటుంది బికాస్ ఆఫ్ వెనకాల రఫ్ సర్ఫేస్ కాబట్టి. మీకు ఇప్పుడు పవర్ ఆన్ అయితే చేద్దాం మొబైల్. వీళ్ళు ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ అయితే మామూలు రబ్బర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్కి అయితే వేసి చూద్దాం ఎలా ఉందో చూద్దాం. మీకు మొబైల్ కేస్ వేసినట్టు కూడా కనపడలేదు. సో మీరు మొబైల్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కాబట్టి మీకు మొబైల్ నీట్గా అయితే కనపడుతుంది. బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏదైనా ఉందంటే అది రెడ్మీ 9 పవర్ అయితే అవుతుంది. మీకు Note 9కి కంపేర్ చేసుకున్నా, 9 Prime కంపేర్ చేసుకున్నా 9 పవర్ ఇస్ ద బెస్ట్ ఫోన్ అయితే ఇదే. మీకు 11,000 సెగ్మెంట్లో చాలా ఫీచర్స్ ఇచ్చింది ఇదే. మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఎక్సలెంట్. ఒక ఫ్రంట్ క్యామ్ ఒకటి దీంతో వీళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుండు. ఆల్మోస్ట్ మీకు దీంతో అన్ని ఫీచర్స్ ది బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మొబైల్ అయితే నేను పవర్ ఆన్ అయితే చేశాను. దీని డిస్ప్లే గురించి చెప్తాను. దీని డిస్ప్లే వచ్చేసి 6.53 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఇది వచ్చేసి డిస్ప్లే టైప్ వచ్చేసి IPS డిస్ప్లే టైప్. ఇది వచ్చేసి మీకు మొత్తం దీని పిక్సెల్ వచ్చేసి 1080x2340 పిక్సెల్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19:5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. మొబైల్ వచ్చేసి డ్యువల్ సిమ్తో అవుతుంది. డ్యువల్ 4G సపోర్ట్ చేస్తుంది. డ్యువల్ వివో లైట్ అండ్ డ్యువల్ వివో వైఫై కాలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్ ఇది. మీకు
మీకు ఈ మొబైల్ డైరెక్ట్ బాక్స్లోనే మీకు ఆండ్రాయిడ్ 10 అండ్ ఎంఐ UI 12 వర్షన్స్ అయితే వస్తుంది. మీకు ఇది వచ్చేసి 64GB వేరియంట్. మీకు 64GB వేరియంట్ గానంటే 64GB గాను వీళ్ళు సిస్టమ్ ఆక్యుపేషన్ 17.2GB సిస్టమ్ ఆక్యుపేషన్ అయితే ఉంటుంది. మీకు 48.89GB అయితే ఫ్రీ స్పేస్ అయితే వచ్చింది. దాదాపు మీకు 49GB వరకు అయితే ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ మీరు మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇది 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇది వచ్చేసి 4GB 64GB వేరియంట్. దీంతో ఇంకొక వేరియంట్ ఉంటుంది 4GB 128GB వేరియంట్ ఉంది. మీకు 164GB మెమరీ కార్డుకు 1000 రూపీస్ డబ్బులు అయితే పెట్టకండి. మీరు మ్యాక్సిమం 4GB 64 అయితే తీసుకోండి. బికాస్ ఆఫ్ మీరు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు 500 600 పెడితే మీకు 64GB మెమరీ కార్డ్ అయితే మెమరీ కార్డు అయితే వస్తుంది. సో మీరు 6GB 128 మొబైల్ 4GB 128 మొబైల్ అయితే తీసుకోకండి. 4GB 64GB తీసుకోండి. మీకు మెమరీ కార్డ్ అయితే కొనవచ్చు. ఇంకా మీకు డబ్బులు మనీ అనేది అయితే సేవ్ అవుతుంది. మీకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్, మ్యాక్సిమం 2 GHz ప్రాసెసర్ అయితే చేస్తుంది ఇది. మీకు ఇప్పుడు వచ్చేసి కెమెరా గురించి చెప్తా చూడండి. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8MP కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 4 కెమెరా సెటప్స్ వస్తుంది. ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసి 48MP మెయిన్ కెమెరా అండ్ నెక్స్ట్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో షాట్స్ తీసుకోండి అండ్ 2MP వచ్చేసి మీకు డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. మొత్తం 4 కెమెరాస్ బ్యాక్ సైడ్ సెటప్ అయితే వచ్చింది. మీకు ఫ్రంట్ ఓన్లీ జస్ట్ 8MP కెమెరా మాత్రమే ఇచ్చారు. ఇది ఈ మొబైల్లో కొంచెం ఏదైనా తక్కువ ఉందంటే అది ఫ్రంట్ కెమెరా ఒకటే. మిగిలిన అన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. బట్ కొంచెం ఫ్రంట్ కెమెరా వీళ్ళు 8 కాకుండా 16MP అట్లా ఇచ్చింటే ఇంకా బాగుంది. సో వీళ్ళు 8MP కెమెరా అయితే ఇచ్చేసారు. మీకు ఇప్పుడు దీని బ్యాటరీ సరికి మీకు దీని బ్యాటరీ వచ్చేసి పవర్ వీళ్ళు డైరెక్ట్ నేమ్లోనే 9 పవర్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో దీని బ్యాటరీ వచ్చేసి మీకు 6000 mAh బ్యాటరీ. మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ ఛార్జర్ 18 వాట్స్ అయితే సపోర్ట్ చేసింది. బట్ వీళ్ళు బాక్స్లో 21 వాట్స్ ఛార్జర్ అడాప్టర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేసింది. 2.3 వాట్స్ మీకు నేను ఇప్పుడు కెమెరా అయితే ఓపెన్ చేశాను. కెమెరాలో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూడండి. ఫోటో ఉంది, పోర్ట్రేట్ ఉంది, మోర్లో ఓపెన్ చేస్తే మీకు నైట్ మోడ్ ఉంది, 48MP కెమెరా ఉంది, షార్ట్ వీడియోస్ ఉంది, స్లో మోషన్ వీడియో ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, అంటే మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవచ్చు, పానోరమా ఉంది, టైం ల్యాప్స్ ఉంది, వాటర్ మార్క్ కూడా మీకు వాటర్ మార్క్ కావాలంటే వాటర్ మార్క్ అయితే మీరు చేసుకోవచ్చు. మీకు ఇంకా మీకు స్వైప్ చేసే కొద్దీ మీకు మారుతుంటాయి. వీడియో మోడ్, ప్రో మోడ్ మొత్తం మీకు ఆల్మోస్ట్ కెమెరాలో అన్ని మోడ్స్ అయితే ఇచ్చేసారు. మీకు వీడియోలో ఫిల్టర్ మోడ్స్ కూడా ఇచ్చేసారు చూడండి. మీకు బ్యూటీ ఫిల్టర్స్ ఉన్నాయి, బ్యూటీ మోడ్ ఉంది, ఫిల్టర్ మోడ్ కూడా వీడియోలో అయితే డైరెక్ట్ మీరు ఇది క్లిక్ చేస్తున్న కెమెరాలో వీడియో మోడ్లో ఫిల్టర్ అయితే వస్తుంది. మీకు పైన వచ్చేసరికి 1x 2x అండ్ 0.6x 2x మొత్తం మీకు పైన మెన్షన్ అయితే చేశారు. మీకు ఇప్పుడు వీడియో క్వాలిటీ గురించి చెప్తాను. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ 720p 30fps అండ్ 180p 30fps అయితే మొబైల్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు అంటే బ్యాక్ కెమెరా కూడా 180p 30fps అయితే ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 180p 30fpsతో బోత్ కెమెరాస్ అయితే మీకు 30fps వరకు అయితే 180p 30fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీకు కెమెరా కూడా క్వాలిటీ 48MP కాబట్టి మీకు కెమెరా కూడా నీట్గా అయితే అన్ని కలర్స్ అయితే క్యారీ అయితే చేస్తుంది చూడండి. మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే చూపిస్తా చూడండి. మీకు కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ మీకు కలర్స్ అనేది మీకు 48MP సెన్సార్ నీట్గా అయితే వర్క్ అయితే అవుతుంది. మీకు కలర్లు కూడా మీకు పెద్ద యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ కలర్ ఆల్మోస్ట్ అలానైతే వస్తున్నాయి. మీకు కొన్ని శాంపిల్ ఫోటో షాట్స్ అయితే చూపిస్తా చూడండి. మీకు డే టైంలో ఎలా వస్తుంది, నైట్ టైమ్స్లో ఎలా వస్తుంది, కొన్ని శాంపిల్ షార్ట్స్ ఫొటోస్ అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి మీరు అయితే చూపిస్తా చూడండి. మీకు అవుట్డోర్ అయితే నీట్గా కెమెరా 48MP మీకు అవుట్ సైడ్ అయితే మీకు డే లైట్ కండిషన్లో అయితే ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. మీకు ఫ్రంట్ కెమెరా అయితే తక్కువ వస్తుంది. మీకు పెద్ద క్వాలిటీ అనేది అయితే అనిపించట్లేదు. మీకు బ్యాక్ మీరు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే మొత్తం దీంతో 2 టైప్స్ ఆఫ్ ఫేస్ అన్లాక్ అనేది పెట్టుకోవచ్చు, మీరు ఫింగర్ ప్రింట్ అయినా పెట్టుకోవచ్చు. మీకు డైరెక్ట్ వీళ్ళు ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా క్విక్ అయితే ఉంది చూడండి. సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా మీకు చాలా క్విక్ అయితే ఉంది. మీకు డైరెక్ట్ అన్లాక్ అవుతుంది చూడండి, చాలా క్విక్గానే ఉంది. ఫేస్ లాక్ కూడా మీకు అంతే స్పీడ్ అయితే పనిచేస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్ మీరు ఫింగర్ ప్రింట్ కావాలంటే ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ లాక్ కావాలంటే ఫేస్ లాక్ యూజ్ చేసుకోవచ్చు. బోత్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం అండ్ డిస్ప్లే క్వాలిటీ అండ్ స్టీరియో స్పీకర్స్ సౌండ్ ఎలా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో ఇప్పుడు వీడియో అయితే ప్లే చేస్తా చూడండి. చూసారా, జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు, ఈ ముగ్గురు తోపుల్ని తొక్కి తాటి తీశాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసు. శంకర్ పోతరాజు బేర శంకర్ బ్యాక్గ్రౌండ్ అని కూత పూసావో
180p ఇది ఫుల్ హెచ్డి డిస్పాలిటీ కూడా మీకు చాలా నీట్గా ఉంది. మీకు కలర్స్ అనేది కూడా బాగా కనబడుతున్నాయి. మీకు ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపించాం కదండి. మీకు స్టీరియో స్పీకర్స్ అనేది బోత్ డౌన్ బాటమ్ అండ్ టాప్ స్పీకర్స్ రెండు మీకు లౌడ్గానే అయితే స్పీకర్స్ అయితే లౌడ్గానే ఉన్నాయి. ప్లస్ మీకు సౌండ్ క్వాలిటీ కూడా నీట్గా ఉంది. మీకు మాకు కొంచెం డిస్టర్బెన్స్ అని రాకుండా సౌండ్ క్వాలిటీ కూడా నీట్గా అయితే ఉంది. మీకు డిస్ప్లే కూడా సేమ్ 180p హెచ్డి 180pలో కూడా మీకు వీడియో అన్ని కలర్స్ అయితే కనపడుతున్నాయి. సో మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి మీకు మొబైల్ మీరు ఫుల్ యూజర్ అయినా మీరు 1 డే అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఫుల్ డే యూజ్ చేసుకోవచ్చు. హెవీ యూజర్ అయినా మీకు దాదాపు ఈవినింగ్ వరకు మీరు ఈవినింగ్స్ వరకు యూజ్ చేసినా మీకు ఇంకా ఛార్జ్ అయితే మిగులుతుంది. నార్మల్ యూజర్ అయితే 1 డే పైన అయితే వస్తుంది. 6000 mAh జస్ట్ కాల్స్ కానీ ఫోన్స్ కానీ మీరు జస్ట్ నార్మల్ యూజ్ అయితే వాడితే మీకు 1 డే పైన అయితే వస్తుంది. హెవీ యూజర్ అయితే మీకు దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా యూజ్ చేసినా ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ అయితే మిగులుతుంది. మొత్తం 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే వస్తుంది మొబైల్ ఇది. మీకు ఇది రెడ్మీ 9 పవర్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.